బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కోర్టులో కేసీఆర్ గారు ఇచ్చారని ఆయన కూడా ఫోన్ చేసి చెప్తారు. ఇవన్నీ కూడా దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరు కూడా బయట పెట్టరు. నిన్న మీ అఫిడవిట్లో మీకు 350 కోట్లు 550 కోట్లు అంతా చూపించారు. మీరు సరే తప్పుడు లెక్క చూపించారు. ఆ చూపించినటువంటి లెక్కన్నా మీరు ఏ వ్యాపారం చేసి సంపాదించారో ఒక్కసారి చెప్పండి. ఆఖరి మీ సాక్షి టీవీ సాక్షి పేపర్ కూడా లాస్లోనే ఉంది కదా. మీరు ఏ వ్యాపారం చేసి సంపాదించారు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలని ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి నీ లోటస్ పాండ్ నుంచి టిక్కెట్లు ఇచ్చుకొని నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి యాంబిషన్ ఏదైతే ఉందో ఇవాళ నిజంగా నిన్ను చూస్తే మేము కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకు పడుతున్నామంటే ఈ రాష్ట్రంలో నివసించే వ్యక్తులుగా, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తులుగా, ఈ రాష్ట్రం మీద మాకున్నటువంటి మమకారానికి ఏదైతే ఉందో దాన్ని నువ్వు కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. నీలాంటి వ్యక్తులు పోటీకి అనర్హులు. అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని చూపించి నువ్వు పోటీ చేస్తే చేయవచ్చు, కానీ ప్రజల మనసులో మాత్రం నిన్న ఏదైతే కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అన్నావో ప్రజల హృదయాల్లోంచి నిన్ను ప్రతి ఒక్కరు కూడా చీకొడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మ్యాండేట్ ఇచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీరు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇవాళ ప్రత్యేక హోదా గురించో ఈ రాష్ట్రం గురించో మాట్లాడే అర్హత మీరు కూడా కోల్పోయారు. కాబట్టి మీ నాయకుడికి బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తుల దగ్గర పోటీ చేసి మిమ్మల్ని ప్రజలు చీకొట్టకముందే మీరే ధైర్యంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. నీలాంటి వ్యక్తుల దగ్గర మేము పని చేయకూడదని అభ్యర్థులు కూడా బయటికి రావాలని నేను కోరుతున్నా. ఇది రాజకీయ స్టేట్మెంట్ కాదు. ఎప్పుడైతే నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు తెలంగాణలో నివసించే ప్రజలు తప్ప దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చీకొట్టడమే కాకుండా ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అసహించుకుంటున్నారు. మేమున్నాం. రాజశేఖర రెడ్డి గారు అన్నారంట పగవాడికి కూడా ఇలాంటి కొడుకొద్దని. నిజంగా వాళ్ళు తెలుస్తుంది, నిజంగా ఇవాళ తెలుస్తుంది. ఇవాళ దేశద్రోహులు ఉంటారు. దేశద్రోహుల్ని ఏం చేస్తారు, ఎలాంటి శిక్షలు వేస్తారు? రాష్ట్రద్రోహులకు కూడా అలాంటి పనిష్మెంటే ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? నీ ఆస్తులు కాపాడుకోవడానికి నువ్వు కేసీఆర్ కాళ్ళు పట్టుకో, నీ కేసులు మాఫీ చేయడానికి నువ్వు మోడీ కాళ్ళు పట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర ప్రజల మనోభావాల్ని, రాష్ట్రాన్ని తీసుకెళ్లి కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే హక్కు నీకెవరిచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. కమాన్, చెప్పాల్సినటువంటి బాధ్యత నీకుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక్కడిగా నేను అడుగుతున్నా. నేను తెలుగుదేశం పార్టీ నాయకుడుగా అడగట్లా. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు, ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు ఏమైపోతాయి? నీ యొక్క మాటతో ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి నువ్వా ఇక్కడ తిరిగి నీ ఓటు అడిగేది? నీలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో పోటీ చేయడానికి అనర్హులు, ఈ రాష్ట్రంలో ఉండడానికి అనర్హులు. మిమ్మల్ని ప్రజలు రాష్ట్ర బహిష్కరణ చేయాలి.
అప్పుడు కానీ నీలాంటి వ్యక్తులు ఇష్టానుసారం రాజకీయాలు చేయరు. అయ్యో రాజకీయం చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. మీ పేడ ఫ్రెండ్కి ఆయన ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తాడా? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీ లాలూచి రాజకీయాలు 2 నెలలు బట్టి బట్టబయలు చేస్తున్నాడో అక్కడ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇద్దరు అంటున్నారు ఇవాళ ఆంధ్ర రాజకీయాలతో మాకు సంబంధం లేదు, ఆంధ్ర రాజకీయాలతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఏంటి? ఆంధ్ర రాజకీయాలతో సంబంధం లేదని వాళ్ళు భయపడి ఆంధ్ర వాళ్ళకి పౌరుషం లేదనుకుంటున్నారా? ఆంధ్ర వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటున్నారా? ఆంధ్ర వాళ్ళు యుద్ధం చేయలేరు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు ఉన్నాడు. మన్యం దొర అడవుల్లో పోరాడినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. 3 రంగుల జెండా, 3 రంగుల జెండా, జాతీయ జెండా, దేశంలో ఎగిరే జెండాని తయారు చేసింది ఈ విజయవాడ నగరానికి చెందినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో మహానుభావులు ఉన్నారు, మహాశక్తులు ఉన్నాయి. ఒక ఎన్టీ రామారావు గారు ఇక్కడే ఉన్నారు, ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలు మెచ్చుకునే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇక్కడేమన్నా చావ సత్యం ఉందనుకుంటున్నారా? మాకు మీ లాలూచి రాజకీయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి, ఇన్నాళ్ళు నేను చాలా గౌరవంగా మాట్లాడాం. నీలాంటి వ్యక్తులకి గౌరవం ఇచ్చినా సరే చాలా తప్పు. చూస్తాం రేపు ఎన్నికల సమరంలో, ఎన్నికల యుద్ధంలో నీ అభ్యర్థులకు నిన్నేదైతే నువ్వు మాట్లాడినటువంటి నా మాట 175 స్థానాల్లో కూడా నీ అభ్యర్థులు ఓటమి ఖాయం. ఒక కథ ఉంది, భస్మాసురుడు అంట. భస్మాసురుడు నేను ఎవరు నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు మసైపోవాలని శివుణ్ణి వరమడిగారు. బోలాశంకరుడు శివుడు ఇచ్చాడు. భస్మాసురుడు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి ఆయన నెత్తి మీద ఆయనే చేయి పెట్టుకున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పొజిషన్ అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు నిన్నటి నుంచి భలే భస్మాసురుడి దగ్గర మనం పనిచేస్తున్నాం. ఒక్కసారి మొత్తం మనం పోటీ చేసే 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల మీద, 25 మంది పార్లమెంటు సభ్య అభ్యర్థుల మీద ఒక్కసారి చేయి పెట్టి మొత్తాన్ని మసి చేశాడు రాని నిన్న సాయంత్రం నుంచి అభ్యర్థులందరిది ఒకటే గోల. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని నగర బహిష్కరణ చేసినట్టు దేశం కోసం దేశాన్ని తాకట్టు పెట్టే వ్యక్తుల్ని దేశ బహిష్కరణ చేసినట్టు రాష్ట్రానికి ద్రోహం చేస్తూనే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి పేడ ఫ్రంట్లో కలిస్తే తప్పేంటి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు రాష్ట్ర బహిష్కరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మోహన్ బాబు గారు మునిగిపోయే పడవెక్కాడు. మొన్నటి వరకు పడవని దూరం నుంచి చూస్తున్నాడు, ఇప్పుడు ఒకసారి మునిగిపోయే పడవెక్కాడు. ఆ పడవ ఏంటంటే గుండు సూది వేస్తే మునిగిపోయేలాగా ఉంది పొజిషన్. ఇప్పుడు మోహన్ బాబు గారు ఎక్కగానే అసలు గుండు సూది వేస్తేనే మునిగిపోయేది వైఎస్ఆర్సీపీ. ఇక మోహన్ బాబు గారు లాంటి వెయిట్ ఉన్న మనుషులు ఎక్కితే శాంతం మునిగిపోయింది. అసలు వైసీపీ గుండు సూది వేస్తే మునిగిపోయేలాగా ఉంది. మోహన్ బాబు గారు 70 కేజీలు 80 కేజీలు ఉంటాడు. ఆ 70-80 కేజీలు ఎక్కగానే
మొన్నటి వరకు వైసీపీ అయిపోయింది అనుకున్నాం, మునిగిపోయింది అనుకున్నాం. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మునిగిపోతున్నాడు. అది జాయిన్ అవుతున్నాను అన్నారు కాబట్టి చెప్తున్నా తమ్ముడు. పేడ ఫ్రెండ్ అమ్మ అది. జగన్మోహన్ రెడ్డిది, కేసీఆర్ది పేడ ఫ్రెండ్. పేడ చూడండి రేపు మే 23న ఏం జరుగుతుందో. భస్మాసురులాగా అభ్యర్థుల నెత్తి మీద చేపెట్టాడు, పార్లమెంట్ అభ్యర్థుల మీద నెత్తి మీద పెట్టాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు జడబక్కర్లా, ఆయనే చెడిపోతాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.